ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటిదాకా గురుబలం ఉంది, ఇంకా కూడా మే వరకు కూడా వీళ్ళకి గురుబలం ఉంటుంది. ఆ తర్వాత 8వ ఇంటికి గురు అంటే బృహస్పతి అక్కడికి వెళ్ళినప్పుడు గురుబలం ఉండదు. కానీ మీకు పంచమ శని ఇన్ని రోజులు కూడా ఉండింది ఎక్కడ? కరెక్ట్గా వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన. ఇప్పుడు చతుర్థ అంటే ఎంత అంటే ఈ చతుర్థ అనేదాన్నే మనకి అర్ధాష్టమ శని అంటాం. ఇప్పుడు అర్ధాష్టమ శని లేకుండా పంచమ శనికి వెళ్తాడు, ఇంకొంచెం పర్వాలేదు, అది కూడా అంత బెటర్ కాదు, బెటర్ దాన్ క్యూర్ కావడానికి ఇంకా మీరు 2.5 years ఇక్కడ దాకా ఉంటుంది. అయితే శనేశ్వరుని మీరు ప్రార్థన ఎప్పుడు అంటే మీ ఒక లగ్న కుండలి మీ జాతకం పరిశీలించితే మీరు ఒకసారి నిదానం గమనించుకోండి. శనేశ్వరుడు ఈ రాశి నుండి ఎక్కడున్నాడు? 3వ ఇంట్లో ఉండేదైతే అత్యంత అద్భుతం, 6వ ఇల్లు మరియు అద్భుతం విశేషంగా ఉంటుంది. మళ్ళీ తులారాశిలో ఉన్నాడా? పరమోచ్చ స్థితి అద్భుతంగా ఉంటుంది. భయమే పడకండి, ఎవరు ఏమి చెప్పినా భయం పడద్దండి. ఒక ప్రేయర్ ద్వారానే మీరు ఎన్నో అద్భుతాలు సృష్టించుకుంటారు. ఎవరెవరు ఏమేమి కానీ సబ్జెక్ట్ అయితే కరెక్ట్, జ్యోతిష్య రాంగ్ ఇక్కడ. కాబట్టి ఎలా చెప్తారో ఎవరికైనా కానీ మీరు మంచిదే చేయండి, మంచిదే ఆలోచించండి. కానీ మీరు బుద్ధి ఎంత ఉపయోగిస్తారో అలాగే ఉంటారు కూడా. లేజినెస్ మీకు పనికిరాదు. ఎప్పుడైనా మీరు లేజీగా ఉన్నారంటే మనకి రావాల్సిన అన్ని అదృష్టాలని మనం పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు నిద్రలో కూడా యాక్టివ్గా ఉండాలి అనేది ఏమైనా మీరు రూఢీగతం చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు మీరు ఏమనుకుంటారో పట్టుదల ఉంటే మీరు సాధించే తీరుతారు, ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే మనకు వివేకానందుడు చెప్పినాడు కదా, ఏమైనా కానీ ఇక్కడ భూమి పైనకి వచ్చినాము మనం గుర్తు వదిలిపెట్టిపోవాలా అని. అలాగే వదిలిపెట్టిపోవాలంటే ప్రతి అడుగు కూడా చరిత్ర సృష్టించాలి. అలా ఉన్న విశ్వాసం, ప్రేమ, నమ్మకాలతో మీరు అడిగేస్తే అత్యంత విశేషాలు జరుగుతాయి. శుభం భూయాత్, మంచిది కానీ.